కేర్ ఆఫ్ అడ్రస్ గా భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతోంది. కానీ దాని చుట్టుపక్కల దేశాల్లో మాత్రం నిత్యం అల్లర్లు, ఉగ్రవాదం, నియంతృత్వం, అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక విధంగా చూస్తే సార్క్ దేశాల్లో ఏ దేశాన్ని కదిపినా అస్థిరత తాండవిస్తుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక, తాజాగా బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతకు గురైన దేశాలే. భారత్లో మాత్రం అలాంటి పరిస్థితుల్లో దరిదాపులో కూడా రాలేదు. ప్రధానిగా మోదీ సమర్థ పాలన విధానాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటివ్ చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో మన దేశం ముందున్న సవాళ్లేంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఇవాళ డిబేట్లో పాటు మనతో పాటు పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి విజయార్య క్షత్రియ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు, అమర్నాథ్ గారు బీజేపీ నుంచి. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి సార్. ఎక్కడ ఏ దేశంలో ఏ సమస్య వచ్చినా ముందుగా భారతదేశాన్ని కదుపుతా ఉన్నారు, భారతదేశాన్ని ఆశ్రయం పొందుతా ఉన్నారు. అసలు నిజంగా ఎందుకంటే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కాబట్టి నిజంగా అసలు ఇక ముందు కూడా అంటే భారతదేశం ముందున్న ప్రధాన సవాళ్ళు ఏంటంటారు? భారతదేశం ముందు ఉన్నటువంటి సవాళ్లు మొత్తంగా చూసినప్పుడు రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. అవి ఇరుగు పొరుగు దేశాలతోటి మన సంబంధాలు లేదా ఆ సంబంధాల రీత్యా ఎదురయ్యేటువంటి సవాళ్లు. ప్రపంచ రాజకీయాల్లో అంటే మన భారత ఉపఖండం లేదా ఇరుగు పొరుగు దేశాల ఆవల ఉండేటువంటి దేశాలు కానివ్వండి, లేదా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం, వైఖరి అనేటువంటి దాన్ని రెండుగా చూసుకున్నప్పుడు మన ఇరుగు పొరుగు దేశాలతో ఉండేటువంటి సంబంధాలు లేదా మిగతా వాటితో పోల్చినప్పుడు ఇటీవల కాలంలో ఇరుగు పొరుగు దేశాలుగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మనకి గతంలో మనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి దేశాలు కూడా కొంచెం ఎడంగా జరుగుతున్నాయనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అంశం. అది బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, మాల్దీవులు, లేకపోతే శ్రీలంక, ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు డిఫరెంట్ రీజన్స్. దానికి అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశం అనుసరిస్తున్నటువంటి విధానాల ప్రభావం కూడా అంటే ఇరుపొరుగు దేశాలు, ముఖ్యంగా భారత ఉపఖండం దేశాలు పరిసరాల్లో ఉన్నటువంటి వాటి మీద కూడా ప్రభావం చూపుతా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం గమనించాలి. అందుకని రెండిటికి అంటే స్థానికంగా ఇరుగు పొరుగు దేశాలతో ఉండేటువంటి సంబంధాలకి, ఇతర దేశాల పట్ల, ప్రపంచ రాజకీయాల పట్ల మనం అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఒక సంబంధం అంటే అది బయటికి కనిపించిన సంబంధం కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో బయటికి కనిపించేటువంటి సంబంధం కూడా ఉంటుందనేది మనం గమనించాలి. ఉదాహరణకి 2023లో హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో ఒక విశ్లేషణ వచ్చింది. ఆ విశ్లేషణలో చెప్పింది ఏంటంటే అది వాస్తవమా కాదా అనేటువంటిది ఆ విశ్లేషకులు చెప్పారు తప్ప దాన్ని అవునని గాని కాదని గాని నిర్ధారించడం అనేది సరే కొన్ని విషయాలు బయటకు చెప్పరు అనుకోండి. మన కేంద్ర ప్రభుత్వము అమెరికాకు ఒక ఫిర్యాదు చేసింది. ఏమిటి ఆ ఫిర్యాదు అంటే బంగ్లాదేశ్ మీద మీరు తెస్తున్నటువంటి ఒత్తిడి లేదా ఇతర అంశాలన్నీ కూడా అవి భారతదేశం నుండి పక్కకు జరిగి చైనా వైపు దగ్గర అవుతున్నటువంటి పరిస్థితిని అది కల్పిస్తా ఉంది. అందువలన ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మన దేశం అమెరికాకు ఫిర్యాదు చేసినట్టుగా ఆ విశ్లేషణలో పేర్కొన్నది. కానీ జరిగినటువంటి పరిణామాలు అంటే ఏడాది క్రితం వచ్చినటువంటి ఆ విశ్లేషణ లేదా అప్పటి నుంచి కానీ లేదా అంతకుముందు నుంచి కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు తాజాగా జరిగినటువంటి షేక్ హసీనా ప్రభుత్వ పతనం వెనకాల అమెరికా ఉందన్నది మనకి స్పష్టంగా, ఇంకా పూర్తి ఆధారాలు లేదా ఏం జరిగింది ఏమిటనేటువంటి తెలియకపోయినా కానీ వీళ్ళన్నీ కూడా అమెరికా వైపే చూపుతున్నాయి అనేటువంటి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే మే నెలలోనే హసీనా కూడా పేరు పెట్టకుండా, పేరు చెప్పకుండా ఒక అగ్రదేశం అంటే అమెరికా తనని సంప్రదించిందని, తనని సంప్రదించి అక్కడ ఒక కేంద్రం ఏర్పాటు కానీ లేదా ఇతరత్ర ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కోరితే తాను తిరస్కరించానని చెప్పేసి ఆమె చెప్పారని బహిరంగానే ఆమె చెప్పారు.
ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా గత నెల రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా విదేశీ హస్తం ఉన్నది అనేటువంటిది అనేక మంది నమ్ముతున్నారు. నా బలమైనటువంటి అభిప్రాయం కూడా అదే. అది ఎవరు అంటే బంగ్లాదేశ్ లో, అంటే 71లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అక్కడ ప్రారంభమైనటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ తరఫున అది బంగాళాఖాతంలోకి సప్తమ నౌకా దళాన్ని దించి అక్కడ ఉన్నటువంటి విముక్తి యోధుల్ని బెదిరించడానికి లేదా అవసరమైతే దాడి చేయడానికి ప్రారంభించి, ఆ తర్వాత జరిగినటువంటి బంగబంధు ముజిబుర్ హత్య వరకు ప్రతి ఉదంతంలోనూ అక్కడ జరిగినటువంటి సైనిక తిరుగుబాట్లు, ప్రభుత్వాల కూల్చివేతలు కూడా అమెరికా హస్తం ఉందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని ఇప్పుడు కూడా దాని ప్రకారమే, సిఐఏ పథకం ప్రకారమే జరిగింది అనేటువంటిది అనేక మంది విశ్వసిస్తున్నారు. అయితే వీటన్నిటికీ ఏమిటి రుజువు ఏమిటి అంటే అనేక అంశాలకి వెంటనే మనకి రుజువులు దొరకవు. తర్వాత అవి వెల్లడవుతాయి. కానీ ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉన్నదనేటువంటి మాత్రం వాస్తవం. అందువల్ల ఈ రూపంలో చూసినప్పుడు ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి ఒకటైతే, మీరు అన్నటువంటి భారతదేశము స్థిరత్వం, ప్రజాస్వామ్యం లేదా మన దేశం వైపు మన ప్రభుత్వం చర్యల గురించి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి శక్తులు, ఆర్గనైజ్డ్ అంటే సంఘటితమైనటువంటి శక్తులు ఉన్నాయి కనుక ఏది జరిగినా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. చూసాం మనం. మన ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ఆపారని కూడా నరేంద్ర మోడీ గారి గురించి ప్రచారం చేశారు. అది వాస్తవం కాదనేటువంటి అందరికీ తెలిసింది. అందువలన భారతదేశంలో కూడా ప్రజాస్వామిక వ్యవస్థల్ని క్రమంగా ధ్వంసం చేస్తున్నారు అనేటువంటిది డిసెంట్ ని, అంటే విమర్శని దేశద్రోహంగా చిత్రిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి పోకడలు అనేటువంటి అభిప్రాయాలు వెల్లడవుతున్నటువంటి పూర్వరంగంలో సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రచారాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. కోటేశ్వర్ గారు, అంటే మీరు అన్నట్టు బంగ్లాదేశ్ కి అమెరికా, అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోవడానికి మెయిన్ అమెరికా ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నాం మీరు చెప్తున్నారు. కాకపోతే మనం బంగ్లాదేశ్ వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తా ఉన్నాం. అంటే అమెరికాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీని ద్వారా అమెరికాకు మనకు సంబంధాలు చెడిపే అవకాశం లేదంటారా? అమెరికాకి మనకి మంచి సంబంధాలు ఉన్నమాట వాస్తవం. ఆ సంబంధాలతో పాటు అమెరికా మన మీద ఒత్తిడి చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి మీద లేదా మన ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. అంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాల్లో ఉక్రెయిన్ ప్రధానంగా మనం ఒక గీట్రాయిగా చూసుకున్నట్లయితే, ఉక్రెయిన్ సంక్షోభంలో భారతదేశం తటస్థంగా ఉంది. తటస్థంగా ఉండటమే కాదు, ఉక్రెయిన్ సంక్షోభానికి వ్యతిరేకంగా రష్యా మీద ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు లేదా చమురు విక్రయానికి సంబంధించినటువంటి ఆంక్షలన్నీ విధించినప్పటికీ భారతదేశం వాటన్నిటిని పక్కకు నెట్టేసి వాటిని ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఒకవైపు ఈ విధమైనటువంటి అమెరికాకి మీరు చెప్పినట్టు మేము లొంగము అని చెప్పేసి ఉక్రెయిన్ విషయంలో సందేశం ఇచ్చినటువంటి ఇదే నరేంద్ర మోడీ గారు ఇరాన్ విషయంలో ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తే ఆ ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనటం ఆపేశాం. నిజానికి ఇరాన్ గాని రష్యా గాని రెండు మనకు మిత్ర దేశాలే. మనకి ఇరాన్ తో ఎక్కడ గట్టి పంచాయతీ గాని లేకపోతే మరొక విధమైనటువంటిది గాని ఎక్కడా లేదు. ఎందుకని ఆపేశామంటే ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తే అమెరికా విధించింది. ఇరాన్ దగ్గర ఆయిల్ కొంటే అమెరికాకి ఆగ్రహం వస్తుందని చెప్పేసి మన దేశం ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేసింది. అందుకని ఇప్పుడు మీరన్నట్టుగా బంగ్లాదేశ్ షేక్ హసీనా కూడా మనకి మిత్రురాలే. ఇప్పుడు కాదు, 71 నుంచి భారతదేశానికి బంగ్లాదేశ్ మిత్రత్వం. అక్కడ ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కాదు, అవామీ లీగ్ పార్టీ మనకి భారతదేశానికి మిత్ర పార్టీ, అది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఇప్పుడు ఆమెకు ఆశ్రయం కల్పిస్తే మీరన్నట్టుగా అమెరికాకి ఆగ్రహం వస్తుందా లేదా, అందుకనే భారత ప్రభుత్వం కూడా తటపటాయిస్తోందా, వేచి చూద్దాం అనేటువంటి వైఖరితో ఇప్పుడు ఉన్నదా అనేటువంటివన్నీ కూడా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. అందువల్ల దీన్ని కూడా ఎంతో కాలం, ఎన్నో రోజులో లేదా వారాలు నెలలో ఉండేటువంటి అవకాశం లేదు. బంగ్లాదేశ్ లో పరిస్థితి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత
అక్కడ జరిగిన దాని మీద లేదా అంతర్జాతీయ సమాజం యొక్క స్పందనలు లేదా వాటి వైఖరులను చూసిన తర్వాత భారతదేశం కూడా తక్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఆ నిర్ణయం ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. ఆ నిర్ణయం అనేటువంటిది భారత ప్రయోజనాలకి దెబ్బ కలగకూడదు లేదా మరొక దేశాన్ని సంతుష్టీకరించే విధంగా ఉండకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. రైట్, విజయాలయ గారు మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరికి వచ్చిన ముందుగా అమర్నాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో అంటే మోదీ పాలన తీరు విధానాలపై సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ గా చర్చ నడుస్తుంది. అంటే ఒక్క మాటలో మోదీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ముందుగా మన ప్రేక్షకులకు అట్లాగే ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న గత 1 month నుంచి జరుగుతున్న పరిస్థితులను పరిశీలించినట్టయితే నిన్న రాజ్యసభలో జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చాలా క్లియర్ గా వారు చెప్పడం జరిగింది ఏంటంటే మన దేశానికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ కు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలనేది మన దేశం యొక్క ఇంట్రెస్ట్, అంతే కదండి. ఇప్పుడు మన కుటుంబం బాగుండాలనేది మనం కోరుకున్నట్టే మన దేశం బాగుండాలని ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ అవర్ కంట్రీ. సో ఫస్ట్ ప్రయారిటీ ఇండియా అనేది ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు ఆ దేశంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక కోటేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు వచ్చిన తర్వాత తాలిబాన్ లాంటి ఒక ఉగ్రవాద సంస్థ అనబడే ఒక ఉగ్రవాద సంస్థ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మన దేశం ఇప్పటి వరకు $3 బిలియన్ అంటే దాదాపు 26,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. అంటే మనకు ఎంత సత్సంబంధాలు ఉన్నాయి, మనకు మన దేశము హైయెస్ట్ ప్రయారిటీ. ఇదే సింగిల్ పాయింట్ ఎజెండా. అది మోదీ గారు చెప్పినా జయశంకర్ గారు చెప్పినా గవర్నమెంట్ లో ఎవరు చెప్పినా అదే విషయం. సో భారతదేశం అనేది హైయెస్ట్ ప్రయారిటీ. వేరే అన్ని విషయాలు కూడా అప్పటి మందం కేస్ టు కేస్ బేసిస్ డీల్ చేయాల్సిన అంశాలు. ఇప్పుడు సపోజ్ అక్కడ కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది. ఈ రోజు పేపర్లో అట్లాగే న్యూస్ లో వార్తలు వస్తున్నాయి ఏంటంటే యూనిస్ ఖాన్ ఎవరైతే నోబెల్ లారియట్ ఉన్నారో వారి హెడ్డింగ్ తోనే ఒక ఇంటరింగ్ గవర్నమెంట్ వస్తున్నదని చెప్తున్నారు. సో అది నిజమైతే వాళ్ళతోనే మంచి రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇట్స్ అ న్యాచురల్ థింగ్ కదండి. సో యాజ్ ఫర్ యాజ్ మోదీ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్, యాజ్ ఫర్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్, నిన్న జయశంకర్ గారు చాలా కేటగారికల్ గా చెప్పడం ఏంటంటే ఎస్ వీ విల్ డెఫినెట్లీ డీల్ విత్ అవర్ ప్రజెంట్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరైతే అక్కడ సీట్లో కూర్చోబోతున్నారో ఆ గవర్నమెంట్ తో మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఆల్రెడీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ హై కమిషన్స్ కావచ్చు, చిట్టగాంగ్ లో ఉన్న మిగతా ప్లేసెస్ లో ఉన్న 4 places లో ఇండియన్ హై కమిషన్ కార్యాలయాలు ఉన్నాయి. అవన్నిటికీ ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తామని వాళ్ళు ఆల్రెడీ చెప్పారనే విషయం నిన్న రాజ్యసభలో వారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూడలేదు. హ్యావింగ్ సెడ్ దట్ ఇదంతా అట్లా ఉంటే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ను మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ అల్లర్లలో ఇది ఒక స్టూడెంట్ మూవ్మెంట్ అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయినా కూడా దానిలో యాంటీ హిందూ ఫోర్సెస్, ఇప్పుడు జమాతీ ఇస్లామీ లాంటి సంస్థలు, అట్లాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, అట్లాగే కొన్ని ఏమంటారు ఇప్పుడు మన మిత్రులు కూడా చెప్పారు కదా, అమెరికన్ ప్రభావిత డీప్ స్టేట్ లో ఉండే అమెరికన్ ప్రభావిత ఫోర్సెస్, లిబరల్ ఫోర్సెస్ ఇట్లాంటివన్నీ తయారై ఏం చేస్తున్నారంటే హిందూ టెంపుల్స్ పైన, హిందూ ఫ్యామిలీస్ పైన, ఇప్పుడు నిన్న అవామీ లీగ్ లో ఎవరైతే హిందూస్ ఉన్నారు అనే ఒక లిస్ట్ తీసి వాళ్ళు చాలా కేటగిరీగా వెళ్ళి చంపుకుంటూ పోతున్నారు. అట్లాగే బంగ బంధు అని సినిమా తీసిన ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ వాళ్ళను కూడా వెంటాడి చంపారు. అంటే దీని అర్థం ఏంది? వాళ్ళ యొక్క ప్రైమరీ పర్పస్ ఈ గవర్నమెంట్ అసలు మీరు ఒరిజినల్ గా ద ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రొటెస్ట్ మీరు చూసినట్టయితే జనవరి మాసంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు షేక్ హసీనా వారి అవామీ లీగ్ 75% సీట్లను గెలుచుకున్నారు, 3/4 మెజారిటీ గెలుచుకున్న తర్వాత అసలు రెజీమ్ చేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రొటెస్ట్లు స్టార్ట్ కాలేదండి. వాళ్ళు ఒక పర్టికులర్ రిజర్వేషన్ గురించి, ఆ రిజర్వేషన్ కూడా అసలు తీసేసింది కూడా ఈవిడ గవర్నమెంట్ లో ఉన్న 2018 లో ఈమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసేశారు. అది 2018 లో 50% రిజర్వేషన్ ఉండే అప్పటి వరకు. అదే దాన్ని 30% చేశారు. దాని మీద కూడా ప్రొటెస్ట్ జరిగితే సుప్రీంకోర్టు 5% చేసింది. అదంతా జరిగిన తర్వాత ఆ విద్యార్థుల ప్రొటెస్టు, నిరుద్యోగుల ప్రొటెస్టు అనే ఒక మాస్క్ వేసుకొని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దానిలో ఎంటర్ అయి గవర్నమెంట్ ని పడిగొట్టాలి అనే కొత్త ఆబ్జెక్టివ్ లోకి వెళ్ళింది. అది ఆ ప్రొటెస్ట్ ఒరిజినల్ ప్రొటెస్ట్ వాజ్ ఓన్లీ టు స్టాప్ ద రిజర్వేషన్, ఒక పర్టికులర్ రిజర్వేషన్ ను తీసేయాలి అని ఒరిజినల్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినా కూడా అది తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి
ఎస్ రెజీమ్ చేంజ్ చేయాలి, ఈమెను దింపాలి అనే ఒక ఆబ్జెక్టివ్ వాళ్ళు తీసుకొని ఆ విధంగా దింపడం జరిగింది. సో ఒక గుడ్ పాయింట్ ఏం జరిగిందంటే షేక్ హసీనా సింపుల్ గా రిజైన్ చేసి ఇండియాకి వచ్చేసి, అదొక మంచి విషయం. అది ఇండియాకు మంచిదే, బంగ్లాదేశ్ కూడా మంచిదే. ఎందుకంటే బంగ్లాదేశ్ కు మంచిదని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ రిజైన్ చేయకుండా పోలీస్ ఫోర్స్ తో అక్కడ విద్యార్థులపై కాల్పులు జరిపారనుకోండి, ఇంకా ప్రమాదము, ఇంకా ఉగ్రవాదులు ఇంకా ఇట్లా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ ఆమె రిజైన్ చేసి రావడం బంగ్లాదేశ్ కు చాలా మంచిది, మనకు కూడా చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులు వాళ్ళు ఆరిజిన్ స్టార్ట్ అయిపోతే మనకి వెంటనే మన దేశంలోకి వచ్చేస్తారు వాళ్ళు, ఎందుకంటే మనకు బార్డర్ ఉంది కాబట్టి. రైట్. రెండో అంశం ఏంటంటే, ఒక చిన్న మాట, నేను ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. రెండో అంశం ఏంటంటే, ఇటువంటి అప్రైజింగ్స్ ఎక్కడ జరిగినా కూడా, ఎస్పెషల్లీ ఇస్లామిక్ కంట్రీస్ లో జరిగినప్పుడు దాని యొక్క పర్యవసానాలు మనం గమనించాలి. పర్యవసానాలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్ లో జరిగినప్పుడు కావచ్చు 1970s లో, ఆ తర్వాత మొన్నటికి మొన్న జాస్మిన్ రెవల్యూషన్ అని అరబ్ స్ప్రింగ్ అంటారు, అనేక అరబ్ కంట్రీస్ లో జరిగినప్పుడు, ఇది లిబియా, ఈజిప్ట్ ఇట్లాంటి కంట్రీస్ లో, అట్లాగే తైవాన్ లో జరిగిన, ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న దీని యొక్క అవుట్కమ్, ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన దీని యొక్క అవుట్కమ్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. ఈ దేశాల యొక్క ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించినాం. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు తాలిబాన్లు వచ్చారనుకోండి ఆఫ్ఘనిస్తాన్ లో, వాళ్ళు గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు. పాలస్తీనాలో హమాస్ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేశారు, కానీ చాలా అస్థిరమైన గవర్నమెంట్ తోనే నడుస్తున్నది. ఎప్పుడు పక్క దేశాలతో గొడవలు, ఎప్పుడు పక్క దేశాలు ఎస్పెషల్లీ జాతి ఆధారంగా గొడవలు. అంటే గవర్నమెంట్ వేరు, జాతి వేరు. గవర్నమెంట్ కి ఏంది ఇంట్రెస్ట్ దేశం, అదే జాతికి దేశం సంబంధం ఉండదు. ఈ దేశంలో ఉన్న వేరే దేశంలో ఉన్న హిందువులను చంపడము, లేకుంటే యూదులను చంపడము, ఇదే పద్ధతిలో పక్క దేశాలతో గొడవ పెట్టుకోవడం, ఇదే నడుస్తున్నది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను గమనించినట్టయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కంక్లూజన్ కి వచ్చామని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఇది ఈ 1 week లో వెంటనే ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చేసి, ఎవరైతే విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రొటెస్ట్లను ఆపివేసి, ఏమంటారు, నార్మల్ అంటారు కదా, సో నార్మల్ సర్కమ్స్టాన్సెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశం ఒక గొప్ప విజయం సాధించినట్టే లెక్క. ఎందుకంటే ఈ డిప్లొమాసీ మన వాళ్ళని ఎవరికి ఇబ్బంది కలగకుండా మన వాళ్ళని తీసుకురావడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో దట్ ఈస్ వాట్ వి నీడ్ టు అబ్జర్వ్. రైట్. వెంకటస్వామి గారు, మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చకంటే ముందు విజయార్య గారు, నమస్కారం అండి. అంటే పొరుగు దేశాలకు భారత్ అండగా ఉండడాన్ని, బాసట నిలవడాన్ని మీ పార్టీ ఎలా చూస్తుంది? ఎప్పుడైనా కూడా భారతదేశము ఒక మదర్ బోర్డ్, మన ఇది సబ్ కాంటినెంట్ కాబట్టి అఖండ భారత్లో భాగంగానే అంతకుముందు అంటే మన మౌర్య సామ్రాజ్యం నుండి తీసుకుంటే ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యం వరకు కూడా మొత్తం అఖండ భారత్లో భాగమే ఇదంతా. సో అఖండ భారత్లో ఉన్నటువంటి ప్రతి దేశానికి ఒక పెద్దన్నగా భారతదేశం గత చరిత్ర చూసుకుంటే అలాగే నిలుస్తూ వస్తూ ఉంది. ఇందిరాగాంధీ హయాం నుంచి మానవతా దృక్పథంతో అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నది. అది కొనసాగించాలి, దాంట్లో తప్పులేదు, కొనసాగించాలి. బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇంతకుముందు విశ్లేషకులు చెప్పినట్టు, తర్వాత సోదరులు భారతీయ జనతా పార్టీ సోదరులు చెప్పినట్టు, అసలు పంచాయతీ ఏంటి అని అంటే, ఆ దేశంలో సోషల్ డిస్క్రిమినేషన్ జరిగింది. అది కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నది ఆనాటి నుండి. ఏదైతే దేశం విభజితమైందో సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది, పొలిటికల్ డిస్క్రిమినేషన్ ఉంది, ఎకనామికల్ డిస్క్రిమినేషన్ ఉంది. తర్వాత అన్ఎంప్లాయబిలిటీ అనేది పెచ్చరిల్లిపోయింది. అసలు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి దానికి సొల్యూషన్ బంగ్లాదేశ్ ప్రభుత్వం చూపించలేకపోయింది ఇప్పటిదాకా. గత 15 సంవత్సరాల నుండి కూడా మరి హసీనా గారి ప్రభుత్వమే ఉంది, అవామీ లీగ్ది. సో అవామీ లీగ్ అనేది ఇప్పుడు బంగబంధు అన్నట్టు వాళ్ళ డాడీ గారు ఏదైతే ముజీబుర్ రెహమాన్ గారు ఏదైతే మరి స్వాతంత్ర ఉద్యమం చేసిండ్రో దానికి పెద్దన్నగా భారతదేశం నిలబడి 1971లో ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేసి, మన ఇండియన్ ఆర్మీ సపోర్ట్ చేసి, మరి వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్ ను విభజించి బంగ్లాదేశ్ గా మరి ఒక దేశాన్ని ఆవిర్భవించడం జరిగింది. బట్ దాన్ని ఏంటంటే అది మానవతా దృక్పథంతో ఉన్నది అని మన దేశం మీద పగ సాధింపు చర్యగా ఈ రోజు వరకు కూడా మరి ఆనాటి వెస్ట్ పాకిస్తాన్, ఇప్పటి పాకిస్తాన్ ఏదైతే ఉందో
మరి వాళ్ళు భారతదేశాన్ని పగబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా మరి ఆతంకవాద కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. దాన్ని మరి ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి భారతదేశానికి సంబంధించినవి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఇలాంటి సందర్భాన్ని ఆలోచించేనేమో మోదీ గారు సిఏఏ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సిఏఏ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్సీ ఉంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఎందుకనంటే విదేశీ విధానంలో ఈరోజు సరే పార్టీలు వేరైనా కూడా ఒక దేశ పౌరుడిగా నేను మోదీ గారి ప్రభుత్వాన్ని శ్లాఘిస్తా ఉన్నాను నేను వాస్తవంగా. సో అయితే దాన్ని ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అప్పటికే యుద్ధంలో 1 కోటి మంది బంగ్లాదేశీయులు మన దేశానికి వచ్చారు. అప్పుడు 1971లోనే 1 కోటి మంది ఆల్రెడీ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎంతమంది వచ్చేదో ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది, ఒక 10 lakhs పీపుల్ భారతదేశం బార్డర్ దాటినారు అనేది కూడా సమాచార వ్యవస్థ ద్వారా అందుతా ఉంది మనకు. అంటే అక్కడ జరుగుతున్న పరిణామం ఏంది అని అంటే, ఒక దేశానికి స్వాతంత్ర పోరాటం చేసినటువంటి ఎవరైతే ఫైటర్స్ ఉన్నారో ఆ ఫైటర్స్ కు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అప్పుడే ముజీబుర్ రెహమాన్ గారు 30% రిజర్వేషన్ ఇష్యూ చేశారు ఆ దేశంలో. ఫైటర్స్ ఫ్యామిలీస్ ఓన్లీ అక్కడ ఉన్న ఉద్యోగులకే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి 30% ఇవ్వాలని, ఫైటర్స్ కు 30%. మరి మిగతా వాళ్ళ పరిస్థితి గురించి అసలు ఏం ఆలోచించాలంటే, అయితే ఆ 30% అది కంటిన్యూషన్ లో వస్తా ఉంది. ఆ పర్సెంటేజ్ ఎట్లా ఉంది అని అంటే, మనము లెక్క చూస్తే 30% ఫ్రీడమ్ ఫైటర్స్, 10% మహిళలు, తర్వాత 10% డిజేబుల్డ్ పర్సనాలిటీస్, తర్వాత 5% ఎథ్నిక్ ముస్లిమ్స్, 8% ఈ విధంగా, తర్వాత 40% ఏదైతే ఉందో 40% టోటల్ మెరిట్ మీద మాత్రమే ఇవ్వబడతాయి. తక్కిన 60% ఈ విధంగా ఈ రేషియో ప్రకారంగా వాళ్ళు పంచిండ్రు. అయితే పంచాయతీ ఏంది అని అంటే, రిజర్వేషన్ ఇచ్చిందే ముజీబుర్ రెహమాన్. అయితే మళ్ళీ ఇదే రిజర్వేషన్ పెంచాలి అని చెప్పి అడిగింది అదే ఫైటర్స్. అంటే ఫైటర్స్ ఫ్యామిలీస్ ఉన్నారు కదా, అంటే మనవలు ముని మనవలు. ఆ 30% లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ మళ్ళీ ఏం అడిగిర్రు అని అంటే, మా ఫ్యామిలీస్ కు ఇంకా కూడా ఒక 20% మాకు పర్సెంటేజ్ ఏది మాకు హక్కు కావాలి రిజర్వేషన్ లో, మా వాళ్ళు త్యాగం చేసినందుకు మాత్రమే దేశానికి ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి వాళ్ళు అడిగితే హసీనా గారు దాన్ని వద్దని చెప్పింది, రిజెక్ట్ చేసింది. అక్కడ వచ్చింది పంచాయతీ అంతా. రిజెక్షన్ ఆమె చేసింది, ఇచ్చింది కూడా వాళ్ళ ఫాదర్. రిజెక్షన్ చేసింది ఎవరు? హసీనా గారే. దాని తర్వాత ఏమైందంటే 2018లో ఆ విధంగా జరిగితే, మొన్న 2018లో మెరిట్ ప్రకారం మాత్రం ఇస్తాను, నో రిజర్వేషన్స్ అని చెప్పడం జరిగింది. 2021లో మరి మళ్ళీ ప్రెషర్ ఎక్కువైంది. ప్రెషర్ ఎక్కువైన తర్వాత ప్రెషర్ తట్టుకోలేక హసీనా గారు ఏం చేశారంటే, మన దగ్గర అయితే యూపీఎస్సీ ఏ విధంగా అయితే మెయిన్ పార్ట్లో ఉంటుందో, ఇప్పుడు స్టేట్లో 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ ఉంటుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుంది కదా, అలాంటి గ్రూప్ 1 గ్రూప్ వాళ్లకు, గ్రూప్ 2 వాళ్లకు రిజర్వేషన్స్ అప్లికేబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఆ పర్సంటేజ్, బట్ నాట్ యూపీఎస్సీ. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. దాన్నే మళ్ళీ ఏం చేసినంటే 2024లో హైకోర్టు, ఢాకా హైకోర్టు ప్రధానమంత్రి గారి ఆర్డర్, అంటే ప్రభుత్వం యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్డర్ను రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు మళ్ళీ ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? డినై చేసింది. దీన్ని హైకోర్టు ఆర్డర్ను కొట్టేసింది. కొట్టేయడం వల్ల ఇచ్చింది వాళ్ళే, ఇవ్వద్దన్నది వాళ్ళే, మళ్ళీ దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది వాళ్ళే. అది ఆమె మెడకు తలుక్కుంది, అది హసీనా గారి మెడకు తలుక్కుంది, అది పంచాయతీ. అయితే ఆ రిజర్వేషన్ పంచాయతీ ఇప్పుడు ఏమైందనంటే, ఇక అన్ని మతపరమైనటువంటి వివాదాలుగా తయారైపోయి ఈ గత నెల రోజుల నుండి దాదాపు హిందూ ముస్లిం కొట్టగా అది క్రియేట్ అయింది బంగ్లాదేశ్ లో. సో రిజర్వేషన్ చిన్న కొట్లాట, బట్ అది మొత్తం దేశాన్నే ఈరోజు అంటుపెట్టినట్లుగా ఈరోజు మనకు తోస్తా ఉన్నది. దాన్ని మనం ఎట్లా చేయాలి అని అంటే, మరి మోదీ గారికి అన్ని రైట్ మీ దగ్గరకు వస్తాను. రైట్ రైట్ వెంకటస్వామి గారు నమస్కారం అండి. నమస్కారం. అంటే ఒకనొక సమయంలో మీరు కూడా నరేంద్ర మోదీని పెద్దనతో పోల్చారు. అంటే నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ లో ఆ మోదీ చరిష్మా పనిచేసిందంటారా? మోడీ చరిష్మాకును బంగ్లాదేశ్ గొడవకు మనకేం సంబంధం లేదు. మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడంలో మన ప్రధానమంత్రి ఎవరున్నా గట్టిగా నిలబడాలి. మన దేశం యొక్క ఇప్పుడు ఇందాక అమర్నాథ్ గారు చెప్పినట్టు
the priority is our nation and national integrity and security. So this is more important. మోడీ గారు కూర్చున్న ఇంకెవరు అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్న టైంలో బంగ్లాదేశ్ ఏర్పడిన కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి ప్రధాన కారణం మానవతా దృక్పథమో లేకపోతే ఇంకా ఏ విషయాల కంటే ఇండియన్ బోర్డర్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇండియన్ విదేశాంగ విధానం కాబట్టి ఉంటది. సో బంగ్లాదేశ్ లో జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, ఇటు నేపాల్ లో జరిగినా కావచ్చు, ఇటు బర్మాలో జరిగిన, ఇటు పాకిస్తాన్ లో జరిగిన బార్డర్ స్టేట్స్, బార్డర్ నేషన్స్ లో ఏవైతే జరుగుతున్నాయో వాటి దుష్పరిణామాలు మన మీద రాకుండా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఉంటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి క్రమంలో వారు తీసుకునేటువంటి స్టెప్స్ మన దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటాం. అట్లా పడడం వల్ల మన దేశానికి వ్యక్తిగతంగా అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రికి మంచి పేరు రావడం అనేటువంటి సహజం. అది రావడం మనందరికీ కూడా, భారతీయులందరికీ కూడా గర్వకారణం. సో అయితే నేను ఇంకొక యాంగిల్ చెప్తున్నాను సార్. మతరాజ్యం, నాకు తెలిసిన చరిత్ర ప్రకారం మతరాజ్యాలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా లేవు సార్. అంటే ఇప్పుడు మనదేమో లౌకిక రాజ్యంగా అన్ని మతాలను గౌరవించేటువంటి దేశంగా, ప్రజాస్వామ్య దేశంగా మనం ఉన్నాం. అదే మన ప్రశాంతతకు ఒక కారణం. అదే మిగతా దేశాలు ఎక్కడెక్కడైతే గొడవ అవుతున్నాయో అవన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ కూడా ఇస్లామిక్ కంట్రీస్ గా వాళ్ళు ప్రకటించుకున్నారు. సో మత రాజ్యంగా ప్రకటించుకున్నటువంటి ప్రతి దేశంలో ఈ రకమైనటువంటి చిన్న చిన్న అంశాలను వాళ్ళు ఆ మత పెద్దలు కావచ్చు, మతాధికారులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి దేశం యొక్క సమగ్రతను, దేశం యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీసే రకంగా అనేక ఉద్యమాలు కావచ్చు, గొడవలు కావచ్చు, హింస కావచ్చు, ఇవన్నీ మనం పాకిస్తాన్ లో చూసినాం, ఆఫ్ఘనిస్తాన్ లో చూసినాం, ఇప్పుడు లెబనాన్, ఇజ్రాయిల్ లో చూస్తున్నాం, అదే రకంగా ఇప్పుడు బంగ్లాదేశ్ మనం. సో ఇవన్నిట్లో మనము మన దేశం యొక్క ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో పార్టీలకు అతీతంగా ఈ దేశం యొక్క ఇంట్రెస్ట్ ను కాపాడే విషయంలో మోడీ గారి గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది. దాంట్లో రాజకీయాలు లేవు. మన అఖిల పక్షంలో కూడా అదే విషయాన్ని అన్ని పక్షాలు తెలియజేసినాయి. సో అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కిషోరావు చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే హసీనా గవర్నమెంట్ ఉందో వాళ్ళు కొద్దిగా ఇండియన్ పాలసీస్ కు, భారతదేశానికి గౌరవం కానీ భారతదేశం యొక్క స్నేహాస్తాన్ని తీసుకునేటువంటి పాలసీ ఉన్నటువంటి పార్టీ. సో ఈ పార్టీతో పోల్చుకున్నప్పుడు ఖలీదా జియా ఇంకా మిగతా బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ ఇదంతా ఏవైతుందో వాళ్ళు కొంచెం అగెనెస్ట్ ది ఇండియా అనే చెప్పొచ్చు. వాళ్ళ యొక్క పాలసీస్ చూసినప్పుడు కొంచెం అది కనిపిస్తుంటది. బట్ లాస్ట్ 15 years నుంచి హసీనా గారే ఉన్నారు కాబట్టి అసలు ఈ సంబంధాల్లో పెద్ద ఇబ్బంది రాలేదు. సో ఆ ఇబ్బందులు వచ్చినటువంటి ఇంకొక యాంగిల్ లో చూస్తే అది వాస్తవంగా అది భారత్ అంటే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఇంటర్నల్ అఫేర్. సో అమర్నాథ్ గారు చెప్పినట్టు మనం కన్ఫైన్ కావాల్సింది అది బాగుండాలని కోరుకోవాలా, కానీ దాని ఇంపాక్ట్ మన మీద పడకుండా మన భారత బార్డర్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఆర్య గారు చెప్తున్నప్పుడు చాలా మంది ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తారు. ఇట్ ఈస్ ఎ డేంజర్ ఫర్ ద ఇండియన్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక అంశాలకు, అది ఆర్థిక అంశాలకు కావచ్చు, లేకపోతే రాజకీయ అంశాలకు కావచ్చు, ఇదంతా కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. సో కాబట్టి ఆ బార్డర్ ప్రొటెక్షన్ అనేటువంటి దానిలో మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వమా, అదందరూ ఇప్పుడు భారతదేశం మనం వేరే దేశంతో మాట్లాడుతున్నాడు మన ప్రభుత్వం. సో మన ప్రభుత్వము బార్డర్ సెక్యూరిటీలో, బార్డర్ లో ఈ ఇన్ఫిల్ట్రేషన్ జరగకుండా, ఈ చొరబాటు జరగకుండా, ఈ శరణార్థులు ఎక్కువ కాకుండా చూసుకోవాల్సినటువంటి ప్రథమ బాధ్యత మనది. దాని తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి, అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వాలను బట్టి, అది నేనైతే అదేమో సైనిక ప్రభుత్వం వస్తుందో అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పైకి మాత్రం వాళ్ళు
ఏదో సంకీర్ణ ప్రభుత్వం పేరుతోటి అంత హింస ఒక ప్రధానమంత్రి గారి ఇంటి మీద మొత్తం మాబ్ అంతా పడుతున్నానంటే ఈజ్ ఇట్ నాట్ ద అంటే ఇనబిలిటీ ఆర్ ద ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది మిలిటరీ అండ్ ద పోలీస్? డెఫినెట్లీ అది కుట్ర కోణం ఉన్నది. కుట్రలో కేవలం ప్రజలు కోరుకుండొచ్చు, ప్రజలు జిందాబాద్ ముర్దాబాద్ అనొచ్చు, ప్రజలు అక్కడక్కడ హింసకు కూడా తెగబడొచ్చు, కానీ ప్రధానమంత్రి ఇంట్లో చొరబడేటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చిందనంటే డెఫినెట్ గా దేశంకు ఉన్నటువంటి సెక్యూరిటీ భద్రతా దళాలకు సంబంధించి ఇంటర్నల్ భద్రతా దళాలు, ఎక్స్టర్నల్ భద్రతా దళాలు, సైన్యం కావచ్చు, పోలీస్ కావచ్చు, వాళ్ళ ఇంటర్ఫరెన్స్ ఇందులో ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకు. సో అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెమోరియల్ దానికి సంబంధించి దాన్ని కూల్చడం కావచ్చు, కొన్ని భారతీయులకు సంబంధించినటువంటి కుటుంబాల మీద పర్టికులర్లీ హిందువుల మీద దాడులు జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అంటే రాంగ్ ట్రాక్ లో పోతున్నటువంటి ఉద్యమాన్ని చూపిస్తుంది. వెంకటస్వామి గారు, అంటే పర్టికులర్ గా హిందువుల మీద ఎందుకు దాడి జరుగుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఇష్యూను పక్కదారి తీసుకుపోయేటువంటి ప్రయత్నం కొన్ని సంస్థలు చేస్తాయి. ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా పక్క దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు కోటేశ్వరరావుకి తెలుసు, పాకిస్తాన్ అనుక్షణము మన మీదనే కక్ష కట్టుంటుంది. అంటే బంగ్లాదేశ్ ను విడిపోవడానికి భారతదేశం కారణం, భారత మిలిటరీ కారణం, ఇందిరాగాంధీ కారణం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కారణం అనేటువంటి దానితో వాళ్ళు మనకు అనునిత్యం మనల్ని శత్రువుగానే చూస్తారు. సో వాళ్ళ ఇంటర్ఫరెన్స్ కూడా బంగ్లాదేశ్ లో ఉండొచ్చు, ఇటు చైనాకు సంబంధించిన ఇంటర్ఫరెన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనల్ని డిస్టర్బ్ చేయాలంటే పక్కనున్న దేశాలలో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను ఎంకరేజ్ చేసి అస్తిత్వాన్ని క్రియేట్ చేయడం అనేటువంటిది చైనాకు పాకిస్తాన్ కు వెనతో పెట్టిన విద్య. సో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ యాంగిల్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఏదేమైనా కూడా మన ఇంటెలిజెన్స్, మన రామ్ ఇదంతా కూడా కొద్దిగా మంచిగా పనిచేసి మనకి ఇబ్బంది కాకుండా, సరే వాళ్ళు కూడా మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాము. సరే వాళ్ళు ఇంటర్నల్ అఫైర్ అయినప్పటికీ అది సాధ్యమైనంత తొందరగా ఆ దేశంలో శాంతి నెలకొన్నట్టయితే ఉంటే తర్వాత పరిణామాలు ఆ ప్రభుత్వం మనతో సహకారంగా ఉన్నా లేకపోయినా కొంచెం నడుస్తుంది. కానీ అక్కడ అశాంతి డెఫినెట్ గా భారత్ బోర్డర్ ను, పర్టికులర్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం ఇదంతా, తర్వాత బంగ్లాదేశ్, మన వెస్ట్ బెంగాల్ ఇదంతా కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ఫస్ట్ బోర్డర్ సీజ్ చేస్తే బోర్డర్ లో సరైనటువంటి రక్షణ మనం కల్పించుకొని ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఫస్ట్ ఆపాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే మా పార్టీ పరంగా కావచ్చు కోరుకుంటున్నా. ఆ దిశగా ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది నేను నమ్ముతున్నాను. సో అది జరగాలి. సరే ఆ ప్రభుత్వము ఇది న్యూట్రల్ ఏర్పడుతుందా, మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. మరి దారుణంగా అంటే ఒక ప్రధాని ఇంట్లోకి చొరబడి అసలు మరీ దారుణంగా అసలు బెడ్లు లేకుంటే సోఫా సెట్లు, కుర్చీలు అన్ని ఎత్తుకెళ్లిపోతా ఉన్నారు. మరి ఇంకా చెప్పుకుంటే దరిద్రంగా ఉంటాయి, కానీ లోదుస్తులు కూడా తీసుకుని వెళ్తా ఉన్నారు. అసలు నిజంగా ఈ పోరాటం సాగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా పార్టీలు కలిపి లేకుంటే? ఇది స్పష్టంగా ఒక అసాంఘిక శక్తుల ఇంటర్ఫరెన్స్, విదేశీ శక్తుల ఇంటర్ఫరెన్స్ ఇందులో ఉంది అని. ఎందుకంటే ఆ దేశం యొక్క ప్రధాని ఒక మహిళా ప్రధాని. సో ఆమె ఇల్లును తగలబెట్టి, లేకపోతే ఆ మంత్రివర్గం యొక్క ఇల్లును తగలబెడితే ఇంకా దేశ భద్రత ఏమున్నది, దేశ భద్రత దళాల పాత్ర ఏమున్నది చెప్పండి. తర్వాత రెండో విషయం ఏంటంటే, నేనంటున్నా రిజర్వేషన్ పోరాటానికి దీనికి అసలే సంబంధం లేదనుకుంటున్నా. ఎందుకంటున్నా అంటే రిజర్వేషన్ పోరాటంలో విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు ముందు పెట్టుకుని నడిచింది. దానికి ఒక సొల్యూషన్, పాజిటివ్ సొల్యూషన్ కూడా కోర్టు ఇచ్చింది. దానికి గవర్నమెంట్ కూడా సానుకూలంగానే, హసీనగర్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించింది. దాని ముసుగులో జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ యొక్క అస్తిత్వాన్ని, బంగ్లాదేశ్ యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసేటువంటి కుట్ర, ఈ కుట్ర వెనకాల ఎవరెవరు ఉన్నారనేటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కూడా బయటికి తీయొచ్చు. సో అది జాగ్రత్తగా దాన్ని బయట పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు అంటే మన దగ్గర నుంచి కూడా ఒక ఏయ భావన వచ్చేటట్టుగా ఉంది. అసలు నాకైతే అర్థం కాదండి, ఒక ప్రధానమంత్రి ఇంటిని మాబ్ ముట్టడి చేయడం ఏంటండి? ఈజీ అంటే ఆడ ఒక సెక్యూరిటీ ఉన్నట్ట, ఏదో ఊళ్ళలో కొట్టుకున్నట్టుగా ఒక చిన్న గ్రామంలో కొట్టుకున్నంత అంటే అంటే
అన్సైంటిఫిక్ గా మనం దాన్ని సమర్థన చేయలేనటువంటి స్థితిలో ఉంది. దానికి సందులో సడమియాలాగా ఎవడి పని వాడు చేసుకుంటాడు. ఇట్లాంటి గొడవలు జరిగినట్టుగా వాడు దోపిడీ చేసుకొని పోతాడు, ఇంకొకడు ప్రతీకారం తీర్చుకుంటాడు, ఒకడు హిందువులను చంపుతాడు, ఇంకోడు క్రిస్టియన్ చంపుతాడు, ఇంకోడు ముస్లింలలో 2 తెగలు ఉంటే వాళ్ళని చంపుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి పరిస్థితి రావడం శోచనీయం. బంగ్లాదేశ్ ప్రజల పట్ల నేను సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళకి అట్లాంటి పరిస్థితి రావద్దు. సామాన్య ప్రజలు ఎవరు లేరు. ఇటంతా ఆర్గనైజ్డ్ అండ్ ఇంటెన్షనల్ మూమెంట్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని భారత ఇంటెలిజెన్స్ కూడా చాలా నిశ్చితంగా పరిశీలించి దానిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైనటువంటి చూడాలి. సో దౌత్యంగా మనం సక్సెస్ఫుల్ గానే ఉన్నాం. దౌత్యపరంగా మన దౌత్య విధానాన్ని, మన దేశ ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాం. రైట్ కోటేశ్వరరావు గారు, అంటే నిజంగా అల్లర్ల దెబ్బకు హసీనా బంగ్లాదేశం విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరుగుబాటుకు జడిసి లంకా అధ్యక్షుడు కూడా పారిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఆ ఉగ్రవాదానికి పుట్టినీళ్లుగా, దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఉంది. అంటే నేపాల్లోనూ తరచూ రాజకీయ అనిశ్చితి పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయి. అంటే యుద్ధాలతో నలిగి తాలిబాన్లు కూడా వాళ్ళ నీడలు ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడ మగ్గుతున్న పరిస్థితి మనం చూసాం. అంటే భారత్ నుంచి విడిపోయిన దేశాలన్నీ ఇప్పటికీ అంటే చాలా దారుణంగా, చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన భారతదేశం ముందున్న సవాళ్ళు ఏంటంటారు? అసలు ఇటువంటి విషయంలో భారతదేశం ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఇప్పుడు దాని గురించి చెప్పే ముందు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా జరిగినటువంటి కొన్ని ఉదంతాలని మత కోణంలో ముందుకు తీసుకొచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడేదో హిందువుల మీద హిందూ ముస్లిం ఘర్షణ లాగా అది ఏదో ఉన్నదనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి మత శక్తులు ఏవైతే ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి జమాతే ఇస్లామీ ఇలాంటి కొన్ని మత శక్తులు మన దేశంలో అట్లాగైతే కొన్ని హిందుత్వ శక్తులు బాహాటంగా బీజేపీకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయో, బంగ్లాదేశ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి మత శక్తులు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎన్పీకి మద్దతు ఇస్తున్నాయి. అవామీ లీగ్, షేక్ హసీనా నాయకత్వంలో ఉన్నటువంటి అవామీ లీగ్ లో కూడా కొంతమంది ఎవరైనా ఉండొచ్చు మత శక్తులు, కానీ దాని స్వభావ రీత్యా అది లౌకిక పార్టీగా ఉన్నది. అనేక మంది మత శక్తుల్ని అణచివేసినటువంటి చరిత్ర కూడా ఉన్నది. అది కూడా ఒక కారణం. ఆ మత శక్తులను అణచివేయడం కూడా హసీనాకు వ్యతిరేకతను పెంచడానికి ఒక కారణం. అందువల్ల అక్కడ జరుగుతున్నది హిందూ ముస్లిం సమస్య కాదు. కొన్ని దాడులు జరిగితే ఆ దాడులు కూడా కావాలని కొంతమంది చేశారు. వాటిని మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది భూతత్వంలో చూపిస్తున్నారు. ఒక్క దాడి జరిగినా గానీ దాన్ని మనం సహించాల్సిన అవసరం లేదు, సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు. రెండవది, ఒకవైపు మనం అఖండ భారత్ గురించి మనం కబుర్లు చెప్పుకుంటూ, మరి అదే బంగ్లాదేశ్ నుంచి గతంలో శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లింలకి ఇక్కడ భారత పౌరసత్వం ఇవ్వకూడదని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి అఖండ భారత్ మద్దతుదారులే చెప్పడం అనేటువంటిది అదొక వైరుధ్యంతో కూడినటువంటి అంశం. సరే, అది ఇప్పుడు సమస్య కాదనుకోండి. మీరు అన్నట్టుగా ఏమి చేయాలి ఏమిటి అనేటువంటి చూసినప్పుడు మొత్తం ప్రపంచ ఐక్యరాజ్య సమితి నివేదికలు కానివ్వండి, లేకపోతే అనేకమైన ప్రపంచ బ్యాంకు నివేదికలు కానీ ఇవన్నీ చూసినప్పుడు సౌత్ ఏషియా అంటే దక్షిణాసియా లేదా భారత ఉపఖండంలో ఉన్నటువంటి దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు తరతమ తేడాలతోటి ఒకే విధంగా ఉన్నాయి తప్ప మొత్తంగా ఏదో అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన భారతదేశం ఉండి మిగిలినటువంటి దరిద్రపు దేశాల సరసన మిగతా దేశాలు ఉన్నాయని ఎవరైనా అనేట్లయితే అది వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయడం తప్ప మరొకటి కాదు. ఎక్కడున్నాయి ఇప్పుడు మన దేశంలో అన్నిటికంటే దిగువన ఉన్నటువంటి దేశాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. అందుకని బంగ్లాదేశ్ తోనో పాకిస్తాన్ తోనో పోలిస్తే మనం 1-2 స్థానాలు లేదా ఒక 10 స్థానాలు ఎగువన ఉండొచ్చు తప్ప మొత్తంగా మనం అంతా మన దేశాలన్నీ కూడా దిగువన ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే మన దేశంలో ఆకలి దారిద్ర్యం ఉంది కనుకనే నరేంద్ర మోడీ గారు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పథకాలు మిగతా దేశాల్లో ఉన్నాయంటే లేవు. ఎందుకని లేవు? అక్కడ దారిద్ర్యం లేదా అంటే అక్కడ దారిద్ర్యం ఉంది. మరి అందుకని మొత్తంగా దారిద్ర్యం అనేటువంటిది, రోగాలు అనేటువంటివి అన్ని కూడా మొత్తం భారతదేశంలో పేదరికం, దారిద్ర్యంలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఇవన్నీ చూసుకున్నప్పుడు మొత్తం సౌత్ ఏషియా ప్రథమ స్థానంలో ఉంది. ఆ సౌత్ ఏషియాలో
భారతదేశం కుడి ఎడమలుగా ఉంది తప్ప మొత్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా లేదు. అందుకని భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయా అంటే తలెత్తేటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. ఏమిటి ఆ ధోరణులు అంటే ఆర్థిక అసమానతలు. కొంతమంది ధనవంతులుగా 1% ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ సంపదలు పోగుపడుతున్నాయి. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా గడిచిన 10 సంవత్సరాల్లో ఎందుకు చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాల గురించి లేకపోతే వీళ్ళ గురించి సంక్షేమం గురించి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కంటే ఎక్కువ చెప్పారు. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆ ధనికులతో పేర్కొన్నటువంటి సంపద ఇంకా ఎక్కువైపోయింది. మధ్యతరగతి పేదల యొక్క సంపదలు ఇంకా పడిపోతున్నాయి. రేటు అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితులు కనుక వచ్చాయనుకోండి, శ్రీలంకలో అక్కడ ఉన్నటువంటి పాలకుల్ని తమిళ హృదయ సామ్రాట్లుగా కీర్తించినటువంటి జనమే తరిమి కొట్టారు. అందుకని ఎవరైనా అటువంటి హృదయ సామ్రాట్లు ఎవరైనా ఉండి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలు కనుక అనుసరించేట్లయితే వాళ్ళకు కూడా అటువంటి మర్యాద జరుగుతుంది. ఇప్పుడు తిరుగులేనటువంటి నాయకుడు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మొన్న ఎన్నికల్లో జనం చూపించారు కదా. అందువలన ప్రజా వ్యతిరేక విధానాలు అనేటువంటివి ఎవరికి మంచివి కాదు. ఎవరైనా ఈవెన్ హసీనా కూడా ఆమెకి లౌకికవాది కావచ్చు, భారత్ కు మిత్ర దేశంగా ఉండొచ్చు, మిత్ర పార్టీగా ఉండొచ్చు. కానీ అక్కడ సమస్యలను పరిష్కరించడంలో లేదా అసమ్మతిని అణిచివేయడంలో ఆమె కూడా తక్కువ తినలేదు. ఆమె కూడా అసమ్మతిని అణిచివేశారు. అదే పరిస్థితి ఇవాళ మన దేశంలో మన నరేంద్ర మోడీ సర్కారు అసమ్మతి తెలిపినటువంటి వాళ్ళని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడమే దేశద్రోహం అనే విధంగా చేస్తున్నారు. ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటి కూడా సమస్య. అందుకని ఇవాళ మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాం గనక ఇప్పటి వరకు భారత ప్రభుత్వము బంగ్లాదేశ్ వ్యవహారాల్లో మనం ఏమి జోక్యం చేసుకోలేదు. అలాగని చెప్పేసి మనం ఏదో ఇప్పుడు వెంటనే బంగ్లాదేశ్ సమస్యని మనం పరిష్కరించేటువంటి బాధ్యతను కూడా మన నరేంద్ర మోడీ సర్కార్ ఏమో తలకెత్తుకోలేదు. ఎందుకంటే ఆమె ఇక్కడికి వచ్చింది కనుక ఆమెకు ఆశ్రయం ఇవ్వాలా లేదా అనేటువంటిది సమస్య. ఆమెకు ఆశ్రయం ఇస్తే అమెరికాకి ఆగ్రహం కలుగుతుందా, లేకపోతే మరొక దేశానికి ఆగ్రహం కలుగుతుందా, వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ కూడా తర్జన భర్జన చేయొచ్చు. రైట్ అమర్నాథ్ గారు మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చిన ముందు నిజంగా ఆర్య గారు ఒక చిన్న రిటార్ట్ ఏంటంటే, ఇప్పుడు కోటేశ్వరరావు గారు దాదాపు 4 నిమిషాలు మాట్లాడితే 3 నిమిషాల 55 సెకండ్లు నరేంద్ర మోడీ గారిని తిట్టి, ఆయనకు నరేంద్ర మోడీ గారు అంటే అంత ఏమంటారు, అంత కోపం ఎందుకో నాకు తెలియదు. కానీ ఎప్పటి నుంచి ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ అయితే కోటేశ్వరరావు గారు ఇప్పుడు బంగ్లాదేశ్ కు ఇండియాకున్న సంబంధం గురించి మాట్లాడాలి. కానీ నరేంద్ర మోడీ గారు 80 కోట్ల మందికి ఎందుకు తిండి పెట్టాలి, ఎందుకు తిండి పెడతా మీకు ఏమన్నా వచ్చిందా సార్? డబ్బులు మిగులుతాయి కాబట్టి జవాబు అది కాదు చెప్తా. అయితే జవాబు ఏంటంటే కోటేశ్వరరావు గారి ఆలోచనలో తప్పేం లేదు. కానీ ఈ పాపం అంతా పాకిస్తాన్ ఐఎస్ఐది క్లారిటీ. ఇది ఎందుకు ఐఎస్ఐది ఉన్నది అని అంటే, ఆనాడు మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన తర్వాత మరి ఆ దేశంలో ఉన్నటువంటి సగభాగాన్ని కబ్జా చేసినటువంటి పాకిస్తాన్ ఆనాడు ఒకటే ఒక వ్యూహాత్మకమైన తప్పిదం నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళకపోతే పంచాయత్ క్లోజ్ ఉండే. ఎందుకు, మన మిలిటరీ ఆల్రెడీ ఎంతైతే కబ్జా చేసిండ్రో ఆ కబ్జాను కూడా మళ్ళా మన భూమిని మనం తీసేసుకున్నాం. బట్ కానీ అప్పుడు యుఎన్ఓ మరి ఇంటర్నేషనల్ కోర్టు ఏం చెప్పింది అని అంటే, స్టెథోస్కో ఇచ్చింది కాబట్టి పంచాయతీ ఇంకా అది అట్లనే ఉంది. అందు గురించి విదేశీ విధానంలో ఈరోజు నిర్ద్వంద్వంగా భారతీయ జనతా పార్టీ స్టెప్స్ ఈజ్ వెరీ గుడ్. దాంట్లో ఎలాంటి అది లేదు. పాపమంతా ఆనాడు ఏది భారతదేశ ప్రధానమంత్రి కోసము సీటు కోసం జరిగినటువంటి పంచాయతే ఇగో ఈ పంచాయత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ది. దీన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది కోటేశ్వరరావు గారు. ఎందుకనంటే ఆనాడు మరి 1971లో ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ అనేది పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన పంచాయతీ. ఇప్పుడు కూడా చెంగీజ్ ఖాన్ అది ఆపరేషన్ చెంగీజ్ ఖానే. ఐఎస్ఐ వాళ్ళు వెనకాల ప్రేరేపితమై ఏ విధంగా బంగ్లాదేశ్ లో మంట పెడితే అప్పుడు మళ్ళీ భారతదేశానికి ఆ జనాలంతా మళ్ళీ ఇన్ఫిల్ట్రేషన్ జరిగి
మరి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ ఉన్నమాట మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఇటువైపు పాకిస్తాన్ పంచాయత్, కింద చూడండి శ్రీలంక అంటుకపోతా ఉన్నది, అలాగే మాల్దీవుల విషయం చూడండి. అంటే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాలన్నీ కూడా ఈరోజు ఎంత విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆయా దేశాలలో ఆర్థిక పరిస్థితులు, తర్వాత అన్ఎంప్లాయబిలిటీ, తర్వాత ఆహార లోటు, తర్వాత ఎన్నో ఉన్నాయి. అంటే మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. వాళ్లకు ఉపాధి కల్పించే ప్రభుత్వాలు లేని కారణంగా ఈరోజు మరి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలన్నీ కూడా ఆగమాగమైనాయి. ఆ సందర్భంలో ఒక పెద్దన్నగా ఉన్నటువంటి మరి ఈరోజు మోదీ గారు సరే మానవతా దృక్పథం ఈనాడు ఉంది, మానవతా దృక్పథం ఆనాడు ఉంది. ఈరోజు మరి ఇంకొకటి ఏంటంటే లౌకిక తత్వము అని అంటే హిందూయిజమే లౌకిక తత్వం కూడుకొని ఉన్నది. మనం భారతీయ జనతా పార్టీని అంతర్గతంగా అడగాల్సింది ఏంటి అని అంటే, హిందూయిజం అంటే అతివాదం కాదు. ఇంతకుముందు వెంకటస్వామి గారు చెప్పినట్టు మరి హిందూయిజం అంటే అతివాదం కాదు. మరి వాళ్ళలాగా మనం చేస్తే హిందూ రాష్ట్రగా ఒకవేళ మతరాజ్యంగా ఏర్పాటు చేస్తే ఆ గతే మనకు పడుతుంది. కాబట్టి దీన్ని లౌకిక రాజ్యంగా పెట్టాలని మనం అంతర్గతంగా చెప్పుకోవాలి. కానీ మరి బహిర్గతంగా చూస్తే ఈరోజు హిందువులకు మన కళ్ళతోటి టీవీలలో సమాచార వ్యవస్థలో చూస్తా ఉన్నాము. వాస్తవంగా దీన్ని రిజర్వేషన్ పంచాయతీ తీసుకుపోయి హిందూ ముస్లిం పంచాయతీగా క్రియేట్ చేయాలన్నదే పాకిస్తాన్ ఐఎస్ఐ ఇష్యూ. కాబట్టి అది ఈ రోజు మీరు చూడండి, నెల రోజుల నుండి హిందువుల మీద నిజంగా దాదాపు మరి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవం. దాన్ని కళ్ళతోటి చూసుకుంటూ కూడా మనం అది జరగట్లేదు. అది కావాలని బీజేపీ వాళ్ళు మోదీ వాళ్ళు ప్రొపగండా చేస్తారంటే దట్ ఈస్ రాంగ్. అది కరెక్ట్ కాదు. ఇంకొక ముచ్చట ఏంటి అని అంటే, ఆనాడు 50,000 రజాకార్లను బంగ్లాదేశ్ కు 1971లో పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు పంపించడం జరిగింది. ఆ 50,000లో ఉన్నటువంటి ఆనాటి నుండి రగులుతున్న ఏదైతే పగ ఉందో ఆ రజాకారులు ఈ రోజు బంగ్లాదేశ్ ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. కాబట్టి హిస్టరీని ఇండెప్త్ గా వెళ్తే ఎక్కడ కూడా భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వాలది కానీ నాయకులు కానీ ఎక్కడ తప్పులేదు. కానీ ఒకటే ఒక్క జీవితంలో కాంగ్రెస్ తప్పు చేసింది ఏంటంటే, కుర్చీ కొట్లాట, ప్రధానమంత్రి కుర్చీ నెహ్రూ గారికి కావాలని ఆకాంక్షించడమే తప్పు జరిగింది. ఆ తప్పు ఈ రోజు మన మెడకు తగిలింది, భవిష్యత్తుకు తగిలింది. రెండవది ఏంటి అని అంటే, అలాగే ఆ రాజు మహమ్మద్ అలీ జిన్నా గారు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఆనాడు హిందువులకు వ్యతిరేకంగా ముస్లిం పార్టీ ఏదైతే ఉన్నదో వ్యతిరేక భావనను ముస్లింలలో నింపి ఆ విధమైనటువంటి మరి హిందూ ముస్లిం కొట్లాట, దేశ విభజన మహమ్మద్ అలీ జిన్నా వల్ల జరిగింది. దీన్ని మనం గమనించాల్సిన ఉన్నది. మన భవిష్యత్తు తరాలకు మనం ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్. అమర్నాథ్ గారు, వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. సార్ చెప్పండి, మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఇక్కడ అసలు మొత్తం ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే, సరే కోటేశ్వరరావు గారు ఏం చెప్పారనేది మనం మొదలు పెడితే క్విక్ గా, అసలు ఇది లాస్ట్ 25-30 ఇయర్స్ గా, అంటే 1991 నుంచి కూడా, మొదటి జార్జ్ బుష్ ఉన్నప్పటి నుంచి కూడా అమెరికా వాంటెడ్ సమ్ కాలనీస్, అంటే మోడర్న్ కాలనీస్. ఇంతకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడున్న 1930s లో కానీ 20s లో కానీ వాళ్ళు ఏర్పరిచిన కాలనీస్ అన్ని యుద్ధాలు చేసి అట్లా కాలనీగా ఏర్పరచుకున్నారు. ఇది ఏంటంటే డెమోక్రసీ పేరు మీద అమెరికా మోడర్న్ కాలనీస్ ను ఆ సివిల్ వార్ నుంచి వచ్చిన ఐడియాస్ ఇది. సో మోడర్న్ కాలనీస్ లో భాగంగా కువైట్ కు సపోర్ట్ చేయడం, ఏది కువైట్ వర్సెస్ ఇరాక్ వార్ లో ఇరాక్ పైన దండయాత్ర చేయడము, ఆ తర్వాత ఇరాన్ కు సపోర్ట్ చేయడం. ఎప్పుడైతే ఇరాన్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడ్డ తర్వాత, అంటే అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఇరాన్ ను వాళ్ళు వ్యతిరేకించడం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ లో అసలు మొట్టమొదటిగా తాలిబాన్ కు ఫస్ట్ ఆర్మ్స్ ఇచ్చి తాలిబాన్ ను తయారు చేసింది అమెరికా. మళ్ళీ అదే తాలిబాన్ కు అగేన్స్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో కూర్చొని వాళ్ళు ఫైట్ చేయడం. అట్లాగే ప్రతిసారి ఏం చేస్తున్నారంటే, పాకిస్తాన్ లో ఈ రోజు అమెరికా ఎక్స్పెరిమెంటేషన్ లో రీసెంట్ విక్టిమ్ ఇస్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ కే వాళ్ళు ఆర్మ్స్ ఇచ్చి, పాకిస్తాన్ ఐఎస్ఐ ని అమెరికానే సపోర్ట్ చేసి వాళ్ళని స్ట్రెంథెన్ చేసి, ఆ తర్వాత అదే ఐఎస్ఐ మూలంగా మిగతా ఉగ్రవాద సంస్థలు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాకిస్తాన్ ను వాళ్ళు ఖతం చేసే పరిస్థితి కనబడుతున్నది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ అయ్యా ప్రభు దండం పెడతాం మీకు పైసలు ఇవ్వండి అని అమెరికా దగ్గరకు పోయి అడుక్కుంటే తప్పితే వాళ్ళకు అసలు ఒక రూపాయి లేని పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు.
ఇప్పుడు బంగ్లాదేశ్ ను కూడా, ఎందుకంటే బంగ్లాదేశ్ గత అంటే షేక్ హసీనా 2009 లో ఫస్ట్ టైం గెలిచినప్పటి నుంచి కూడా గత 15-16 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఒక రకమైన అభివృద్ధి, ఎందుకంటే మనం మొన్న అంటే ఒక 6 months క్రితం వరకు కూడా బంగ్లాదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో చాలా ప్రోగ్రెస్ ఉన్నది, ఇదంతా చెప్పుకుంటూ వచ్చాం. ఆ బంగ్లాదేశ్ లో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కానీ మిగతా అన్ని విషయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ కొంతమంది హెడ్లైన్స్ లో కూడా బంగ్లా డ్రెస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ బంగ్లా డ్రెస్ అని కూడా పెడుతున్నారు. సో అంటే దాని అర్థం ఏంది, బంగ్లాదేశ్ ను అనదర్ కాలనీ అంటే మోడర్న్ డెమోక్రటిక్ కాలనీస్ అమెరికా ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నదో దానిలో భాగంగా ఇంకా వాళ్ళు కొలాటరల్ డ్యామేజ్ గురించి పట్టించుకోరు. వాళ్ళ యొక్క అంబిషన్ ఓన్లీ అది అమెరికా మాట వినడమో ఒకటి, అక్కడ హిందువులను చంపుతున్నారా లేకుంటే విగ్రహాలను కూలగొడుతున్నారా, టెంపుల్స్ ను కూలగొడుతున్నారా, వాళ్ళకి సంబంధం ఉండదు. ఇప్పుడు అక్కడ 1,35,00,000 మంది హిందువుల యొక్క మానవ ప్రాణాల పరిస్థితి ఏంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది అట్లా దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదో చెప్తారు కదా సార్, 2 పెద్ద ఎద్దులు కొట్టుకున్నప్పుడు మిగతా వాటికి ప్రమాదం అన్నట్టు ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇక్కడ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఒక పెద్ద యుద్ధ వాతావరణం కారణంగా అక్కడ ఉన్న సామాన్యుల యొక్క జీవితం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అదే అవామీ లీగ్ కు షేక్ హసీనాకు 72% మంది ఓట్లు వేశారు. ఏది మొన్న జనవరిలో. అంటే ఈ 72% మందిలో సరే వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి మరి ఆ 72% మంది ఎవరైతే సపోర్ట్ చేశారో మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని చంపాలా? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే బంగబంధు అని చెప్పుకుంటున్న ముజిబుర్ రెహమాన్ విగ్రహానికి పైన ఎక్కి ఒక ప్రొటెస్టర్ మూత్రం మోస్తున్నాడంటే దాని అర్థం ఏంది? ఆర్మీ ఈ రోజు అన్ని విగ్రహాలను ఆ వీడియోస్ మీరు చూస్తున్నాం, ఆర్మీ తీసివేస్తున్నది విగ్రహాలను. అంటే బంగబంధు అని చెప్పుకునేందుకు బంగ్లాదేశ్ కంట్రీ ఎందుకు? అంటే ఇదంతా ఏంది, ఇదంతా ఐఎస్ఐ అండ్ అమెరికన్ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఇదంతా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా భారతదేశము మనం చాలా కాషియస్ గా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం చాలా కాషియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మన దేశం ప్రొటెక్షన్ అత్యంత ఇంపార్టెంట్. అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ భారత్. సో వెన్ ఇట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ భారత్, మన బార్డర్స్ మనం సెక్యూర్ చేసుకోవడం. నిన్న అమిత్ షా గారు మీటింగ్ కూడా అందరిని పిలిచి చెప్పారు. అట్లాగే నేను చాలా వెల్కమ్ చేస్తున్నాను. ఒక గొప్ప విషయం ఏంటంటే అన్ని పార్టీలు కూడా ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈ విషయాన్ని వెల్కమ్ చేశారు. ఎస్, వీఆర్ విత్ యూ, మీరు చేయండి, మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారో మీ యొక్క సమాచారం మేరకు మీకున్న అవగాహన మేరకు మీరు చేయండి, వీఆర్ విత్ యూ అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇప్పుడు 1971 వార్లో ఇందిరాగాంధీ వెళ్తున్నప్పుడు ఒకటి చిన్న జస్ట్ ఐఎమ్ కంక్లూడింగ్ ఇన్ 10 seconds. 1971 వార్లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ గురించి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందో అప్పుడున్న భారతీయ జనసంఘం పేరు మీద, సిమిలర్లీ ఈ రోజు మనం ఏ స్టెప్ తీసుకున్నా సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం అనేది దిస్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అండ్ అవర్ కంట్రీ. సో అది చాలా గొప్ప విషయం, మనందరం మన భావితరాలకు చెప్పాల్సిన అంశం. ఎందుకంటే 71కి ఇప్పటికి ఎంత 50 ఏళ్ళు అయినా కూడా అదే స్పిరిట్ మనం ఉన్నాం. సో దట్ ఈస్ అ గ్రేట్నెస్ అని చెప్తున్నా. రైట్, చివరిగా వెంకటస్వామి గారు కంక్లూడ్ ఇవ్వండి. అంటే మనం ద మెయిన్ మోటో ఆఫ్ ది మన కంట్రీకి సంబంధించి మన బార్డర్ సెక్యూరిటీ, మనకు అంటే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల కారణంగా మన ఇంటర్నల్ సెక్యూరిటీ దెబ్బతినకుండా దానికి ఇంకొక మతపరమైనటువంటి యాంగిల్ రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంది. అట్లని ఈ ప్రపంచం మొత్తంలో హిందూలకు రిప్రజెంట్ చేసేటువంటి ఒకటే ఒక దేశం మన దేశం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఏ దేశంలో హిందువులకు ఏం జరిగినా స్పందించడం అనేటువంటిది సహజ న్యాయం. ఎందుకంటే వేరే దేశాలు ఎవి కూడా ఇక్కడ లేవు. మొన్న దాకా నేపాల్ హిందూ దేశంగా ప్రకటించుకొని ఉండింది. మన దేశం హిందూ దేశంగా ప్రకటించుకోకుండా లౌకికవాదంగా ఉండి చాలా గొప్పగా, అంటే నేనైతే అంటే ఆస్పెక్ట్ లో కొంతమంది, నేను కూడా చాలా కాలం అనేక సంస్థల్లో పనిచేసిన వాడిని. ఇప్పుడు ఇక్కడ హిందూ ధర్మం ఏదైతే వాజ్పేయి గారు చెప్పినారు, ఇది మతం కాదు, ధర్మం. సో హిందూ ధర్మమే బేసికల్గా సర్వమత సమభావాలను కోరుకునేటువంటి ధర్మం. కాబట్టి ఇక్కడ అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జిస్ట్ కావాలని, ఎప్పుడో పార్సీల దగ్గర నుంచి మొదలుకుంటే అనేక మతాల వాళ్ళు ఇక్కడ, విభిన్న మతాల వాళ్ళు ఎగ్జిస్ట్ అయ్యారు. విత్ ఇన్ ది ఇండియాలో కూడా
నాస్తికులతో సహా అందరం ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాం అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అండ్ హిందూ ధర్మం యొక్క ప్రత్యేకతగా మనం దాన్ని శ్లాఘించవచ్చు. బట్ దాన్ని ఇంకొక యాంగిల్లో చూడాల్సినంత పరిస్థితి ఇక్కడికి వచ్చేంత పరిస్థితి అయితే లేదు. బంగ్లాదేశ్ లో ఏదో జరిగింది కాబట్టి ఇక్కడ జరుగుతుంది అనేటువంటి భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇండియన్ సెక్యూరిటీ, ఇండియన్ ఆర్మీ, ఇండియా యొక్క స్ట్రక్చర్ ఇదంతా కూడా మొత్తం ఈ ఆసియా ఖండాన్ని అంతా కూడా, ఆసియా ఖండంలో చైనా లాంటి దేశాన్ని కూడా ఎదుర్కోగలిగే స్థితిలో మనం మొదటి నుంచి ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం. కాబట్టి పెద్ద భయం మీద అవకాశం లేదు, అవసరం లేదు. కానీ మనం జాగ్రత్తలు ఏదైతే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటవే అవన్నీ కూడా గవర్నమెంట్ అయితే స్పందించింది, తీసుకుంటుంది. దానికి ప్రతిపక్షం యొక్క సపోర్ట్ కూడా ఉంది. అలా ఇది వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని అపర దుర్గాన్ని పొగిడిన ఆ సందర్భాన్ని మనం చూసుకుంటే ఇలా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ గవర్నమెంట్ కు సంపూర్ణంగా మేము అండగా నిలబడతాము, మనం అందరం ఒకటే అనేటువంటి మాట, ఇది భారతం యొక్క స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీ మనం కంటిన్యూ చేస్తూ పక్క దేశంలో కూడా శాంతి ఎంత తొందరగా నెలకొంటే అంత మంచిది అది ఆశిస్తూ దానికి అవసరమైనటువంటి స్టెప్స్ మన వైపు నుంచి ఏదైనా ఉండేది ఉంటే దాన్ని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తే దట్ స్వామి కార్యం స్వకార్యం మన కార్యం చేసుకోవాలి. బయట వాడిని కూడా మంచిగా ఉంచేటువంటి ఒక భారతీయుకున్నటువంటి ఒక మంచి భావన, సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి ఒక భావనతోటి ఇండియా ఉంటది. ఎప్పుడు ఇండియన్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆ భావనను ముందుకు కొనసాగించే క్రమంలో మన సెక్యూరిటీస్ ఫస్ట్. రైట్ రైట్. చివరిగా కోటేశ్వరరావు గారు ఏమైనా చెప్పదలుచుకుంటారా? ఒకటే నిమిషాలు కంక్లూడ్ చెప్పండి మీరు. ఒకటే, ఇప్పుడు బంగ్లాదేశ్ లో బంగబంధు విగ్రహాలని ఎట్లాగైతే లేదా ఆయన్ని ఏ విధంగా అయితే కించపరుస్తున్నారో, భారతదేశంలో కూడా జాతిపితగా పరిగణిస్తున్నటువంటి మహాత్మా గాంధీని కూడా ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు, ఆయన మహాత్ముడు ఎట్లయ్యాడు అని చెప్పి ప్రచారం చేసేటువంటి దేశభక్తులు కూడా మన దేశంలో ఉన్నారు. అందుకని అలాంటి ప్రమాదం ఎక్కడైనా ఉంటది. అటువంటి ధోరణులకి ఎవరు లోన్ కాకూడదు. ఎవరైనా లోన్ అయ్యేట్లయితే అటువంటి వాటిని ఖండించాలి. అది బంగ్లాదేశ్ అయినా భారత్ అయినా అనేది ఒకటైతే. చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వ విధానాలు అది తప్పైనా ఒప్పైనా వ్యక్తులకి ఆపాదించకూడదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. హరి గారు, ప్రపంచంలో మానవత్వానికి ప్రతీకనే మరి హిందూ ధర్మం కాబట్టి మనది వీఆర్ ద వెరీ సెక్యులర్ కంట్రీ. కాబట్టి వెంకటస్వామి గారు చెప్పినట్టు మరి సర్వేజన సుఖినో భవంతు అని అన్నందుకు మాత్రమే, మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నందుకు మాత్రమే ఈరోజు ప్రపంచానికి, ప్రపంచ మతాలకు ఒక పెద్దన్నగా, గురువుగా మనం ప్రపంచ గురువుగా ఉన్నాం. కాబట్టి దాన్ని కొనసాగించాల్సిన అవసరము మోదీ ప్రభుత్వానికి. నేను ఆర్య గారు ఒక్క మాట విజయ ఆర్య గారు, మీరు అంతా బాగానే చెప్పినారు. కానీ ప్రతి యాంగిల్లో అంటే ఎక్కడో మీకు మాత్రం నేను చెప్తున్నా, ప్రతి యాంగిల్లో నెహ్రూను తప్పుపట్టడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడానికో ప్రయత్నం చేయడం అయితే అది నేను దాన్ని ఎత్తలేదు. మీకు మాత్రం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఒకసారి ఇప్పుడు కోటేశ్వర గారికి చెప్పినట్టుగా అంటే ఒకరిని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. రైట్. సో అయితే ఇక్కడ బంగ్లాదేశ్ కి సంబంధించి 2 ఇష్యూస్ ఉన్నాయండి. హిందూ ముస్లిం కొట్లాట, తర్వాత రిజర్వేషన్ ఇష్యూ ఉంది. కాబట్టి ఆ 2 ఇష్యూలలో అంతర్గతంగా, భారతదేశానికి అంతర్గతంగా 6 ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి మోదీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అంతర్గతంగా భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి కమ్యూనిటీకి చెందాలి. కాబట్టి సెన్సెస్ లో కుల గణన, ఆ కులాల్లో ఉన్నటువంటి జనగణన సరిగ్గా చేసి రాజ్యాంగ ఫలాలను యాజ్ పర్ ద సెన్సెస్ ప్రకారంగా పంచినట్లయితే ఏ పంచాయతీలు రావు. ఈ రోజు రిజర్వేషన్ పంచాయతీ బంగ్లాదేశ్ కు వచ్చినట్లయితే మనకు కూడా రేపు పొద్దుగాల వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. రెండవది, హిందూ ముస్లిం కొట్లాటలో భాగంగా మరి ముస్లింలను బూచిగా చూపెట్టి ఈ రోజు ఓట్లు వేయించుకొని ఏదైతే మరి గత 15 సంవత్సరాల నుండి అంటే ఇప్పుడు మూడో ఎన్నికలలో మరి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రో, మరి ఆ ముస్లింలనే మరి అన్నదమ్ములుగా చూసుకుంటూ వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇస్తూ మరి లౌకికవాదిగా మిగిలాల్సిన అవసరం ఉందని చెప్పి మోదీ గారికి మేము తెలియజేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ విజయ ఆర్య గారు, థ్యాంక్ యూ కత్తి వెంకటస్వామి గారు, హిందూ రాష్ట్ర ప్రతిపాదన, థ్యాంక్ యూ. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి. ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిఖిల్.